హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 ఎంత రసవత్రంగా జరుగుతుందో చెప్పనక్కర్లేదు. అందులో భాగంగా నామినేషన్స్ అంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. అయితే 5వ వారం నామినేషన్స్ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తో జరిగాయి. ఇక ఇందులో భాగంగానే భరణి వర్సెస్ సంజన అన్నట్టు నామినేషన్స్ జరిగాయి. ఇక భరణి సంజనాని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, మీరు హౌస్ లో వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. అదే కాకుండా ఒకరి కోసం కూడా ఆలోచించకుండా ఏకంగా 8 గుడ్లు తినేశారు. ఈ విషయం పక్కన పెడితే నిన్న ఏదైతే థమ్స్అప్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో నోటి దగ్గర తీసుకున్నారు సిగ్గుండాలి అని అన్నావు చూడు, అది నేను అనకుండా అది చాలా పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు. కానీ ఏదేమైనా సరే మీరు ఎప్పుడు చూసినా ఫుడ్ విషయంలోనే గొడవ పెడుతూ ఉంటారు. మీకు ఎప్పుడన్నా ఫుడ్ కావాలి అన్నప్పుడు నన్ను వచ్చి అడిగితే నా ఫుడ్ అన్నా మీకు సాక్రిఫైస్ చేస్తాను. నేనే అందరికీ చెప్తా ఉంటాను ఫుడ్ విషయంలో ఎవరు ఇబ్బంది పడద్దని. అలాంటిది మీరు నన్ను నేనే ఇబ్బంది పెడుతున్నానంటూ ఒక పెద్ద టెలివిజన్ లో ఇంత పెద్ద స్టేట్మెంట్ చేయడం అనేది నాకు నచ్చలేదు సంజన గారు. అందుకే నేను మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నాను అంటూ సంజనాని నామినేషన్ చేశాడు భరణి. అయితే సంజన కూడా ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు, భరణి అన్న నీలో 2 షేడ్స్ ఉన్నాయి, ఎప్పుడు పడితే అప్పుడు ఆ షేడ్స్ ని మారుస్తూ ఉంటావు. నీకు నచ్చినప్పుడు ఒకలాగా, నచ్చలేనప్పుడు ఒకలాగా మాట్లాడకూడదు. ఏదైనా సరే నువ్వు నీ మాస్క్ ని బయటకి తీయి. ఇంకా సరే నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు. ప్రతిసారి నన్ను ఫుడ్ విషయంలో టార్గెట్ చేస్తున్నారు. హౌస్ లో ఉన్న వాళ్ళందరూ చెయ్యండి, బయట జనాలు ఉన్నారు, నేనో మీరో చూసుకుందాంలే అంటూ సంజన భారీ డైలాగ్స్ చెప్పేసింది. మరి మొత్తానికి భరణి గారు సంజన విషయంలో నామినేషన్ చేసిన పాయింట్ కరెక్టేనా? అయితే 5వ వారం నామినేషన్స్ ఎక్కువ సంజనాకి పడ్డాయి. ఎందుకంటే చిన్న పోపు విషయంలో కూడా పెద్ద ఇష్యూ చేయడం, దొంగతనాలు చెయ్యొద్దన్నా దొంగతనాలు చేయడం, అందులోనూ హౌస్ లో ఉన్న వాళ్ళ కోసం ఆలోచించకుండా ఏకంగా 8 గుడ్లు తిన్నాం. మొత్తానికి అయితే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.